ట్రాఫిక్ రూల్స్ కానీ పాటించేవారే లేరు. ప్రాణాలు పోతున్నా సరే పట్టించుకోరు. కేసులు పెడితే వేధిస్తున్నారంటూ రివర్స్ అవుతారు. జరిమానాలు వేస్తే దోచేస్తున్నారంటూ విమర్శిస్తారు. ఇది ఏపీ ప్రజల తీరు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని మరీ ప్రజల తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చలానాలు రాస్తే సరిపోదన్న ధర్మాసనం తీసుకోవాల్సిన చర్యలపై కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలకులు చట్టాలు చేస్తారు, పోలీసులు కేసులు రాస్తారు. అయినా నిబంధనలు పాటించాల్సిన ప్రజలు పట్టించుకోరు. ఏపీలో ప్రజల భద్రత కోసం అమలు చేస్తున్న ట్రాఫిక్ రూల్స్ ను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు భద్రతా చర్యల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది హెల్మెట్ వాడకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. పోలీసులు, రవాణా శాఖ అధికారులు కూడా కేవలం జరిమానాలకే పరిమితం కావడంతో ప్రజలు కూడా లైట్ తీసుకున్నారు. పోలీసులు ఆపినప్పుడు పైరవీలు చేసుకోవడం లేదా జరిమానా వసూలు చేసి వదిలేస్తారులే అనే నిర్లక్ష్యం. యువత అయితే బైకులతోనే రద్దీ రోడ్లపై రేసులు పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది విద్యార్థులు మృతి చెందారు కూడా. అయితే ఇలా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయటం, ఆ తర్వాత మళ్లీ వదిలేయటం పోలీసులకు, అధికారులకు మామూలైపోయింది. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోని వారికి నామమాత్రంగా 130 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. దీంతో ఇంతేనా అనే నిర్లక్ష్యంతో ఫైన్ కట్టేసి షరా మామూలుగా తిరిగేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారి ఫోటోలు తీసి పోలీసులు చలానాలు వేస్తున్నారు తప్ప కట్టడి చేయలేకపోతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. చలానాలు కట్టని వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏపీ వ్యాప్తంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల 3 నెలల్లోనే 667 మంది చనిపోవడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి రాదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన జూన్ 26 నుంచి సెప్టెంబర్ 4 మధ్య అంతమంది చనిపోవడం చిన్న విషయమేమీ కాదని పేర్కొంది. మన కోసమే చెప్తున్నారు కదా, అది హైకోర్టు కానీ మన గవర్నమెంట్లు కానీ మన కోసమే చెప్తే దాన్ని మనం ఫాలో అవడమే బెటర్. ఇది నా పర్సనల్ ఉద్దేశం. ఇది బెటర్ అన్నమాట. మన సేఫ్టీ కోసమే కదా సార్ చెప్పింది, వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది. సార్ అందరూ వాడాలి సార్, హెల్మెట్లు వాడాలి. పెట్టుకుంటాను సార్, ఇక్కడ పెట్టుకుంటాను సార్. అవును సార్, వాడాలి సార్, కంపల్సరీ వాడాలి. మంచి రూలే సార్, చాలా మంచి రూలే. మా సేఫ్టీ కోసమే కదా సార్. ఒక రకంగా మంచిది, ప్రజల మాన ప్రాణాలు కాపాడతాయి. ఇంటిళ్ళ బాధకి ఒకవేళ అతనే కనుక సంపాదించేవాడైతే వాళ్ళందరికీ చాలా లాభసాటిగా ఉంటుంది. అది ప్రాణంతో పాటు ఇంటిళ్ళ బాధని కాపాడినట్టు అవుతుంది. అది కాబట్టి అందరూ హెల్మెట్ పెట్టుకోవడం మంచిదనే నా ఉద్దేశం. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే రోడ్ యాక్సిడెంట్ ఏదైనా అయితే కనుక మనల్ని నమ్ముకొని ఉన్న మన కుటుంబం అనేది లాస్ అవుతుంది అనమాట. కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవడం మంచిది సార్. సిటీ అయినా హైవే అయినా యాక్సిడెంట్ అనేది మనకు చెప్పి రాదు సార్. ఏ రోజు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. హైకోర్టు రూల్ అయితే హెల్మెట్ కంపల్సరీ అన్నది కరెక్టే సార్. నేను పెట్టుకోలేదంటే సార్, నేను ప్రజెంట్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి నేను బయటకు వచ్చాను సార్. నా హెల్మెట్ అక్కడే ఉండిపోయింది. కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి సార్. నేను కంపల్సరీగా వాడతాను సార్. హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి వాటివి ధరిస్తే ప్రాణాలకు రక్షణ ఉంటుందని, అయితే చర్యలు లేకపోవడంతో ఎవరికి వారు తేలిగ్గా తీసుకుంటున్నారని ద్విచక్ర వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాల్లో హెల్మెట్ వాడకం వల్ల ఇబ్బందులున్నాయని, జాతీయ రహదారులపై మాత్రం తప్పనిసరి చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.